అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నది 5 ఎకరాల 30 సెంట్లండి. సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నదనేది మీరు మ్యాప్ రూపంలో చూడవచ్చు. మట్టి రోడ్డుకి ఆనుకుని ఉంటుందండి. ఈ సైట్ వచ్చేసి అనకాపల్లి జిల్లా కేంద్రానికి 39 కిలోమీటర్ల దూరంలోను, అలాగే విశాఖపట్నం ఎన్ఏడి జంక్షన్‌కి 51 కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది అందుబాటులో ఉందండి. డబల్ రోడ్డుకి కేవలం 2.5 కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది ఉంది. అలాగే ఒక మండల కేంద్రానికి 2.5 కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది ఉన్నదండి. ఇది మనం 2.5 కిలోమీటర్లు విలేజ్‌లోకి వెళ్ళే రోడ్ అండి ఇది. బీటీ రోడ్‌లో మనం వెళ్ళిన తర్వాత 150 మీటర్లు అండి. తార్ రోడ్ నుంచి 150 మీటర్లు మనం మట్టి రోడ్డు గుండా వెళ్ళిన తరువాత మనకి ఈ సైట్ అనేది వస్తుందండి. ఇదేనండి మట్టి రోడ్డు. మనకి కారు అనేది వెళ్ళి వచ్చేస్తుంది సైట్లోనికి. ఇదే మన సైట్ వచ్చేసి వరి ఉందండి ప్రస్తుతానికి. మీరు సరుగుడు తోట కనిపిస్తుంది కదండి, సరుగుడు తోట నుంచి అలాగా మనకి బార్డర్ వస్తుందండి. జామాయిలిన్ కనిపిస్తుంది బార్డర్ అండి. ప్రస్తుతానికైతే 5 ఎకరాల 30 సెంట్లలో వరి చెరుకు అనేది ఉందండి. పంట అనేది వరి చెరుకు పంట అనేది ప్రస్తుతం మన 5 ఎకరాల 30 సెంట్లలో ఉంది. అయితే ఈ నేల అయితే అన్ని పంటలకి కూడా అనుకూలమైన నేలనే చెప్పుకోవచ్చు. మనకి ఎకరం ధర వచ్చేసి 40 లక్షలు చెప్తున్నారండి. ఎకరం ధర వచ్చి 40 లక్షలు అనేది చెప్తున్నారు. రోడ్ నుంచి కేవలం 150 మీటర్లు దూరం అండి. ఈ 150 మీటర్లు కూడా రోడ్డు వెడల్పు అనేది మనకి 12 అడుగులు రోడ్డు అనేది, మట్టి రోడ్డు వెడల్పు అనేది ఉంది. మండల కేంద్రానికి కేవలం 2.5 కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది ఉంటుందండి. తార్ రోడ్ నుంచి 150 మీటర్లు మట్టి రోడ్డు ఉంటుంది. రోడ్డు అయితే బాగానే ఉందండి. పంట అనేది మనం తీసుకొని వెళ్ళవచ్చు. దీని ఆపోజిట్లో చిన్న చెరువు అనేది ఉంది. మనకి రోడ్డుకి ఆపోజిట్లో చెరువు అనేది ఉందండి. చెరువు వాటర్ అయితే మనకి పుష్కలంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఈ 5 ఎకరాల 30 సెంట్లలో వరి చెరుకు అనేది ఉందండి. ఒక మండల కేంద్రానికి కేవలం 2.5 కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది ఉంది. ఎకరం ధర వచ్చి 40 లక్షలు చెప్తున్నారు. సిట్టింగ్లో కూర్చుంటే ఎంతో కొంత తగ్గే అవకాశం ఉంటుందండి. ఎంతో కొంత రేట్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. మంచి నేల అండి. ఈ నేలలో మనకి అన్ని పంటలు కూడా పండుతాయని మనం చెప్పుకోవచ్చు. ఏరియా కూడా చాలా బాగుందండి. ఏరియా అంతా కూడా చాలా బాగుంది. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసింది